పొద్దుననంగా బయటికెళ్ళాడు. ఈవినింగ్ అయితే వస్తూ ఈ చేపలను అయితే తీసుకొచ్చాడనమాట. వీటిని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. పైన స్కిన్ అంతా తీయించేసి మంచిగా పీల్ ఆఫ్ అయితే చేయించేశారు. చూడండి అసలు ఆ లేయర్స్ కూడా అంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఏదో షార్క్ ఫిష్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, ఇంత పర్ఫెక్ట్గా ఉండడం చూసి. మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ చేపలు ఎప్పుడూ దొరకవు, దొరికినప్పుడు మాత్రం ఎంజాయ్ చేసేయాలి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ మ్యారినేషన్ అయితే చేసేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన మ్యారినేషన్ అయితే చేసేసుకోండి. నేనైతే సింపుల్గా చేశాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం ఆయిల్ అండ్ లెమన్ కూడా ఇలా మ్యారినేట్ చేసి ముక్కకంతా పట్టించేసి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్, మీకు టైం ఎక్కువ ఉంటే ఒక 2-3 అవర్స్ కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఉంచుకోండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మ్యారినేట్ అయినట్టుని ఇలా ఎయిర్ ఫ్రైలో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకొక చేపను అయితే తీసుకొని నార్మల్ ప్యాన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎయిర్ ఫ్రైలో 180 డిగ్రీస్లో 20 మినిట్స్లో పెడితే చక్కగా ఇలా ప్యాన్ ఫ్రై అయిపోతుంది. సో మన చేపల ఫ్రై అయితే మంచిగా మొత్తానికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే మా బ్రదర్కి ఇచ్చేసాను. నాకైతే ఈ చేపల ఫ్రై తింటున్నప్పుడు చిన్నప్పుడు ఒక మెమరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆవకాయ పచ్చడేసి అందులోకి బొగ్గుల మీద కాల్చిన ఎండి చేపలు అయితే ఇచ్చేవాళ్ళు. అప్పట్లో అవి చూసి ఎబ్బే అనేదాన్ని, ఎందుకంటే అప్పుడు ప్యూర్ వెజ్, ఇప్పుడేమో ఇలా నాన్ వెజ్ అయిపోయాను. ఏమంటారు మరి, కరెక్టేనా?